క్షీరసాగర మదన సందర్భంగా సురభి ఆవిర్భావము. తెల్లని మేనును అమృతము జిల్లున జల్లించు పొదుగు సితశృంగములున్ పెళ్ళుగ అర్ధుల కోర్కులు వెల్లిగొలుపు మొదవు పాల వెల్లిన్ పుట్టెన్. ఇలా చిలుకుతున్న పాల సముద్రంలో నుంచి మొదటిగా కామధేనువు పుట్టింది. అది తెల్లని శరీరము, జిల్లుమంటూ బాగా పాలు కార్చే పొదుగు, చక్కని కొమ్ములు కలిగి ఉన్నది. అది పుష్కలంగా కోరిన కోరికలను కురిపించే వేల్పుటావు. అగ్నిహోత్రి అనుచు ఆ సురభిని దేవమునులు పుచ్చుకొనిరి మున్నిరింగి, విభుద సంగములకు వెరవుతో అధ్వరహవులు వెట్టు కొరకు అవనీనాథ. కామధేనువు హోమకార్యాలకు తగిందని దేవమునులు ముందుగానే తెలుసుకున్నారు. యాగాలకు తగినట్లు హవిస్సు సమకూర్చగల ఆ సురభిని వారు తీసుకున్నారు. ఉచ్చైశ్రవ ఆవిర్భావము. మరియు ఆ జలరాశియందు స్వచ్ఛంద్ర పాండురంబై ఉచ్చైశ్రవమనగతురగముగిదినియించెన్ పుచ్చుకొనియ బలి దైత్యుండు ఇచ్చగొనండయ్యే ఇంద్రుండీశ్వర శిక్షన్. అటు పిమ్మట సముద్రంలో ఉచ్చైశ్రవము అనే గుర్రం పుట్టింది. అది చంద్రుని వలె తెల్లగా ఉంది. దానిని బలిచక్రవర్తి తీసుకున్నాడు. భగవంతుని ప్రేరణ వల్ల ఇంద్రుడు అందుకు కాదనలేదు. ఒరపగు ఉర్రమును పిరుదును నెరితోకయు ముఖము సిరియు నిర్మల ఖురముల్ కురచ చెవులు తెలిగన్నులు తరచగు కందంబు చూడదగున్ ఆ హరికిన్. ఇక్కడ హరి అంటే గుర్రము. ఉచ్చైశ్రవం అందమైన రొమ్ము, చిక్కనైన పిరుదులు, చక్కనైన తోక, కళకళలాడే కాంతి నిండిన మొగము, గుండ్రని గిట్టలు, కురుచైన చెవులు, శుభ్రమైన కన్నులు, నిగనిగలాడే మెడ కలిగి చూడముచ్చటగా ఉంది.